అన్నా గుంపులుగా వస్తే అంటారు గ్రూపిజం ఒక్కడే వచ్చారా ప్రదీప్ రంగనాథన్ ఈ అమ్మ సినిమా అంటే ఇదన్నా నేను చాలా వరకు సినిమాలు చూసినా ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమా డైరెక్టర్ గారు మీరు హ్యాట్స్ ఆఫ్ సార్ ఎందుకంటే మనం చాలా సినిమాలు చూసాం ఒక ఎంటర్టైన్మెంట్కి రొమాన్స్కి అంటే ఏదో నరుకుటాలు కొరుకుటాలు ఉంటుంది కానీ ఈ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్ చాలా నచ్చుతుంది అన్న మంచి ఎమోషనల్ ఉన్న సినిమా ఒక అబ్బాయి లవ్ చేసుకుని ఒక అమ్మాయిని ఆమె పెళ్ళైన పిల్లలు పుట్టినా కూడా అతను అలానే ప్రేమిస్తాడు ఒక మంచి లవ్ ఉన్న స్టోరీ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంది ఎమోషనల్ ఉంది అండ్ సాంగ్స్ కూడా ఉన్నాయి చాలా చాలా బాగుంది మెయిన్గా నాకు బోర్ బ్రో ఈ సినిమా చూడు బ్రో మన నిజ జీవితంలో అంటే యూత్ ప్రేమించి అని చిన్న చిన్న లంగ నాటకాలు ఆడతారు కదా అలాంటి మీద సినిమా తీసిన సినిమా మన నిజ జీవితంలో జరిగే సినిమా అండ్ మొన్న ఒక మేడం అన్నది ఆ మేడం గురించి ఆ రిపోర్టర్ నాకు తెలుసు ఎవరో ఆ ముఖం కూడా నాకు తెలుసు కానీ మొన్న అన్నది నీకు కట్అవుట్ లేదు కదా సినిమా హిట్ ఏదా అంటే అక్క కట్అవుట్ కాదు కంటెంట్ ఇంపార్టెంట్ అక్క పర్సనాలిటీ కాదు పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ చూడు సినిమాకి వచ్చి చూడు కట్అవుట్ అన్న సినిమా మస్తుందని ఆమె కోసం వచ్చాను ఆమె మొన్న చెప్పింది మా అన్నకి ఏమన్నది నీకు కట్అవుట్ లేదుగా పర్సనాలిటీ లేదుగా పర్సనాలిటీ కట్అవుట్ కాదు కంటెంట్ ఇంపార్టెంట్ పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ 100 కోట్లు సినిమా పెట్టి తీయడం కాదు ఒక్కసారి సినిమాకి వచ్చి చూడు ఎట్లా అర్థమవుతుంది చాలా చాలా మంచి మెసేజ్ అన్న చిన్నలు పెద్దలు పెళ్ళిళ్ళు వచ్చి సినిమా చూడండి ఒక మంచి మెసేజ్తో ఇంకా మన ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం చాలా బాగా కనెక్ట్ అవుతుంది ఆ సినిమా రికార్డులన్నీ అన్న ఈ మధ్యలో వచ్చిన సినిమాలన్నీ తుస్సు ఈ డ్యూడ్ సినిమా హిట్ అన్న అంతే అన్న నాకైతే కంటెంట్ వచ్చింది అన్న ఓజీ అంటే ఓజీ వేరు సినిమా వేరేనా ఓజీ అది కమర్షియల్ ఇదన్నా ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది మెయిన్గా ఈ సినిమాలో కంటెంట్ ఉందన్న నాకైతే చాలా బాగా నచ్చింది డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్ నేను ఈ మధ్యలో చాలా సినిమాలు చూసిన కానీ నేను డబ్బులో పెట్టిన దానికి న్యాయం జరిగిందిరా ఫస్ట్ టైం ఐమాక్స్లో ఒక మంచి సినిమా తీసుకొని షెట్ టిపి పోతున్నా సినిమాలో హీరో షెట్ టిపిరా రేటింగ్ 4.8 మొత్తం మమతా బైజువే ఉంటుంది ఇంకొక హీరోయిన్ ఎక్కువసేపు ఉండదు ఒక మహా అయితే ఒక 5 మినిట్స్ ఉంటారు అంతే ఇంకా ఎక్కువసేపు ఉండరు ఆ మూవీ అంతా సినిమా మొత్తం ఒక 5 మినిట్స్ కూడా ఉండకపోవచ్చు అలా ఫ్యామిలీ బాగా కనెక్ట్ అవుతుంది నాకు తెలిసి ఆ యూత్ అంటే ఇప్పుడు ఆబ్వియస్గా కామెడీ బాగుంది కాబట్టి యూత్ అఫ్ కోర్స్ యూత్ అనేది కనెక్ట్ అవుతుంది రంగనాథన్ గారు మోస్ట్లీ యువతకి కనెక్ట్ అయ్యేటట్టు మూవీస్ చేస్తారు ప్రీవియస్ గా లవ్ టుడే ఒకటి డ్రాగన్ వచ్చింది మెయిన్ రిలేషన్స్ మీద ఫోకస్ చేస్తాడు కదా లవ్ అని దాని మీద ఫోకస్ చేస్తాడు కాబట్టి ఆబ్వియస్గా యూత్ అనేది దానికి అట్రాక్ట్ అవుతుంది తర్వాత మళ్ళీ ఫ్యామిలీస్ అంటే ఇప్పుడు వాళ్ళు పెళ్ళి ఇది అది అన్నాయి కాబట్టి ఆఫ్ కోర్స్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు బాగా 5కి 4.5 ఇస్తాను నేను 100% అనుకోవచ్చు చాలా తెలుసు ఎలా ఉంది బ్రో కానీ సాంగ్ వేరే ఉంటుంది బాగుంది కానీ సినిమా బాగుంది అంటే ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది హీరోయిన్ది నాకు అంత ఎక్కలేదు కానీ హీరో చాలా బాగుంది మిగతా సైడ్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు నెక్స్ట్ హీరోయిన్ వాళ్ళ డాడీ క్యారెక్టర్ ఉంటుంది ఆయన పేరు నాకు తెలీదు ఆయనది కూడా చాలా బాగుంది బాగా చేశారు యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవుతుంది రేటింగ్ ఎంత ఇస్తారు 5 out of 3.2 ఓకే థ్యాంక్ యూ అన్న సినిమా ఎట్లా ఉందన్న ఏ సినిమా డ్యూట్ ఎట్లా డిసప్పాయింటింగ్ అందరూ కూడా బాగుంది ఏం సెకండ్ హాఫ్ కొంచెం ఇదైంది అన్కన్విన్సింగ్గా ఉంది క్లైమాక్స్ అవన్నీ రియాలిటీలో యాక్సెప్ట్ చేయలేము మాకు అలాంటి క్లైమాక్స్ రివీల్ చేయలేము కానీ అది యాక్సెప్ట్ చేయలేము అలాంటి క్లైమాక్స్ హిట్ గురించి నేను చెప్పలేను కానీ ఈసారి నాకు అంటే యాక్సెప్ట్ చేయలేము అలాంటి క్లైమాక్స్ రియాలిటీలో ఆయన చాలా బాగా అవన్నీ బాగున్నాయి అన్న మ్యూజిక్ ప్రదీప్ రంగనాథన్ యాక్టింగ్ అన్నీ బాగున్నాయి కాకపోతే యాక్చువల్ స్టోరీ ఆ పాయింట్ ఎక్కలేదు నాకు తెలిసి మెజారిటీ మందికి ఎక్కదనిపిస్తుంది నాకైతే ఎక్కలేదు అన్నీ బాగున్నాయి కాకపోతే అదే ఆ సెకండ్ హాఫ్ చాలా అన్కన్విన్సింగ్గా ఉంటుంది మీరు ఎంత కమర్షియాలిటీ చూసినా కూడా యాక్సెప్ట్ చేయలేరు తమిళ్ తెలుగు కాదన్న సినిమా అంటే ఆ స్టోరీ ఆ మ్యారీడ్ లైఫ్లో జరిగే విషయాలు అది యాక్సెప్ట్ చేయడం కష్టం సినిమాలో మ్యూజిక్ నచ్చింది హీరో యాక్టింగ్ నచ్చింది హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది కెమిస్ట్రీ కూడా బాగుంది కానీ అదే సెకండ్ హాఫ్ నాకు అన్కన్విన్సింగ్ అనిపించింది లేదు లవ్ టుడేనే అది చెప్పలేదు అది నేను చెప్పలేదు 2.5